అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తుల కోసం ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి పోలీసులు సహకారంతో పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పుల్లంరాజు కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సాయంత్రం 9 గంటల వరకు భక్తుల ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించామని ఆలయ చైర్మన్ అబ్బులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తీర్థ ప్రసాదాలు అలాగే అన్నదానం కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. నమో వెంకటేశ. అందరికీ నమస్కారం. నా పేరు కంచిపల్లి సత్యనారాయణ అలియాస్ అబ్బులు, అమలాపురం వెంకటేశ్వర టెంపుల్ చైర్మన్. ఈ రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారం దర్శనం, ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1 సర్వదర్శనం, 2 20 రూపాయల టికెట్, 3 200 రూపాయల టికెట్. అలాగే విఐపీస్కి సపరేట్ గా తీసుకెళ్లే ఒక లైన్, క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మనకి పోలీసు వారు కానీ, రెవెన్యూ కానీ, మన డిపార్ట్మెంట్లు అన్ని కూడా మాకు చాలా బాగా సహకరించినాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 9 గంటలతో కంప్లీట్ అవుతుంది. ప్రతి కార్యక్రమానికి కూడా అందులోకి మా అమలాపురం టౌన్ సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, మన ఎస్పీ గారు కానీ మాకు పూర్తి సహకారం, పోలీసు నుంచి పూర్తి సహకారం చాలా బాగా కంట్రోల్ చేసి చాలా బాగా చేశారు. ఎక్కడ క్రౌడ్ లేకుండా మాకు చాలా ఆనందం. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి డిపార్ట్మెంట్ వారు, మా కార్యకర్తలు, మా వాలంటీర్స్ అందరూ కూడా చాలా విధి విధానాలతో చూసుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా నడిపిస్తున్నాం. అలాగే ఈరోజు మన స్వామివారి లక్ష చామంతి పూల పూజకి ఇండిగల్ సీనియర్ గారు కూర్చున్నారు పీటల మీద. వారు మొత్తం పుష్పాలంకరణ, టెంపుల్కి పుష్పాలంకరణ అంతా కూడా వారే చేయించారు. వారికి ముందుగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే అన్నదానానికి మన గోల్డ్ మార్కెట్ వారు కానీ, ఆర్యవైశ్య సంఘం కానీ, ఇతర భక్తులు కానీ చాలా మంది డొనేషన్స్ ఇచ్చి 10,000 మందికి అన్నదానం చేసే సహకారాన్ని కూడా ఇచ్చారు. అలాగే ప్రసాద వితరణ కూడా దాతల సహకారంతో నడిపిస్తున్నాం. ప్రతి కార్యక్రమం కూడా భక్తుల సహకారంతో ముందుకు వెళుతుంది ఈ టెంపుల్. అలాగే మా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయ